గైస్ వాట్సాప్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు జోహిత్ బ్లాగ్స్ వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ బ్లాగ్ గైస్. ఈ బ్లాగ్కి నేను ప్రాపర్ ఇంట్రో ఇవ్వడం మర్చిపోయాను. ఎడిట్ చేసేటప్పుడు చూసి ఇప్పుడు ఐ జస్ట్ వాంట్ టు గివ్ ద ఇంట్రో. మీరు లాస్ట్ వరకు చూడండి. మీరు ఆల్రెడీ టైటిల్ అండ్ థంబ్నెయిల్లో చూసుంటారు కదా. సో యూ హ్యావ్ టు వాచ్ టిల్ ద ఎండ్. మిస్ అవ్వకుండా చూడండి. నేను క్లియర్గా చెప్తాను ఏమైంది ఏంటి అని చెప్పేసి. చిన్న చిన్న థింగ్స్ ఉంటాయన్నమాట, వాటిని మనం ఇగ్నోర్ చేయకూడదు స్టార్టింగ్లోనే. సో యా, లెట్స్ గెట్ దిస్ బ్లాగ్ స్టార్టెడ్. మమ్మీ గుడ్ మార్నింగ్. హాయ్, బాగున్నారా? అందరికి గుడ్ మార్నింగ్. టైం ఎంత? 6 o'clock అవుతుంది. 5కి లేచి పాప ఏమో 3:30కి లేచింది. నేను పాలు అన్ని తాపిచ్చేసి టైం పడుతుంది. పాపకు తాపిచ్చేసిన తర్వాత మళ్ళీ బర్పింగ్ చేపించి ఆమె పడుకోదన్నమాట త్వరగా. కాసేపు ఆడుకుంటుంది. ఎర్లీ మార్నింగ్స్ ఆడుకొని తర్వాత మళ్ళీ ఎప్పుడో తనకు మూడు వచ్చినప్పుడు పడుకుంటుంది గైస్. ఒక రోజు పడుకుంటుంది, ఒక రోజు అస్సలు పడుకోదు. నేను 1 hour నేను 1 hour నుండి ఉయ్యాలు ఊపుతుంటే ఇప్పుడు పడుకుంది. ఇంకా ఒక 10-15 minutes బ్యాక్. ఈ లోపల ఇంకా నేను కూడా పంపింగ్ సెషన్ అది కంప్లీట్ చేసేసుకున్నాను గైస్. పవర్ పంపింగ్ కంప్లీట్ అయిపోయింది నాది. ఇంకా కాసేపు అట్లా న్యాప్ తీసుకుందాం అనుకుంటున్నా, కానీ ఎట్లా టైం అయింది కదా, ప్లస్ ఈరోజు పనులు ఉన్నాయి, చూద్దాం అనుకుంటున్నా. పడుకోవాలా వద్దా? 6 అయింది. మీరు బయట చూడండి, లైటింగ్ కూడా లేదు ఇంకా అసలు. అట్లా 5 లాగా ఉంది బయట. ముందైతే కొంచెం తొందరగా సన్ రైజ్ అవుతా ఉండే. ఎంత చలి పెడుతుంది కదా అసలు. తగ్గలేదు. నాకు తెలిసి శివరాత్రి పోయే వరకు అట్లనే ఉంటుంది మమ్మీ. ఈ నెల పోతే ఫిబ్రవరి పోతే మళ్ళీ ఇంకా మామూలుగానే ఇది అవుతుంది. నేను ఇంకా దేవుని ఫోటోలు కడిగేద్దాం ఈ రోజు అని. నేను ఈ రోజే నాకు లేట్ పట్టేది. ఎవ్రీ సాటర్డే లేట్ పడుతుంది. అది కాకుండా నేను చెప్తాను ఏమని, ముందు రోజు కడుక్కో నెక్స్ట్ రోజు పూజ చేయంటే మా మమ్మీకి అట్లా ఇంట్రెస్ట్ రాదంట గైస్. అందరూ సాయంకాలంగానే కడుక్కుంటారు, కానీ ఏమో నాకు నచ్చదనమాట. ముందు నుంచి ఇట్లా అలవాటు అయిపోయింది. పొద్దున్నే కడుక్కొని పూజ చేసి ఈవినింగ్ కడిగితే ఎక్స్ట్రా టైర్డ్నెస్ కనిపిస్తుంది. అంటే పొద్దున్న నుంచి పని చేసింటాం కదా తిరిగి. అవును, అందుకు అంత ఇంట్రెస్ట్ అనిపించదు అనమాట. మార్నింగ్ అయితే ఫ్రెష్ గా బాగుంటది. అందుకని చెప్పేసి అది కాకుండా సిల్వర్ ఐటమ్స్ కూడా ఇక్కడ ఎక్కువే ఉంటాయి కాబట్టి ఈజీగా ఒక 2 hours పట్టదు మమ్మీ కడిగేకి తుడుచుకుండేకి. పూజకి కాదు అంతా. ఇప్పుడు మనది అయిపోయాలకు 10 అవుతుంది 5 స్టార్ట్ చేస్తే. ఇప్పుడు ఈ రోజు మాత్రం గురువారం ఎప్పుడు దేవుని ఫోటోలు కడిగితే అప్పుడు. మా డాడీ అయితే ప్రతిసారి వచ్చినప్పుడు అంతా తిడతా ఉంటాడు గైస్, ఎందుకు అంతా ఒకటే రోజు చేసుకుంటావు, రెస్ట్ తీసుకో అని చెప్పేసి. ఎందుకంటే ఈ మధ్య ఇంక అసలు రెస్టే దొరకడం లేదు కదా. పాపతో సరిపోతుంది. ఇంకా ఒక 2 నెలలు కష్టపడితే టైమింగ్ సెట్ అయిపోతుంది. నాకు తెలిసి ఇంకాసేపు నైట్ బాగా కొంచెం స్ట్రెచ్ తోనే నిద్రపోతుంది గైస్. మరీ ఒక 2-3 hours లేకుండా ఒక 5 hours అట్లా పడుకుంటుంది. మొన్న అయితే ఐ థింక్ ఫర్ ద ఫస్ట్ టైం 7 hours పడుకున్నట్టుంది. ఫీడింగ్ అంతా బాగా తీసుకుంటా ఉంది కాబట్టి ఇబ్బంది ఏం లేదనమాట. పాలు బాగా అవుతుంది. అవును, మొన్న అయితే అసలు పాపం పాలు కూడా సరిగా తాగలేదు ఎందుకో మొన్న 2 days. బట్ ఇప్పుడు బ్యాక్ టు నార్మల్. సో మోస్ట్లీ స్లీప్ ట్రైనింగ్ కూడా అవుతా ఉంటారు కదా మమ్మీ బేబీస్ పెరిగే కొద్దీ. అంటే తెలియదు మనకు వాళ్ళు ఎట్లుంటారో ఏమో. ఆ టైంకి నిన్న మళ్ళీ డే టైం అంతా పడుకోలేదు అసలు, నైట్ టైం బాగానే పడుకుంది. రోజు ఒక టైమింగ్ అన్నమాట వాళ్ళు. అవును, ఎప్పుడు సెట్ అవుతుంది మమ్మీ ఇట్లా స్లీప్ వాళ్ళది కొంచెం కరెక్ట్ గా? 5 months తర్వాత. ఓకే అప్పుడు కానీ అంతే మార్నింగే లేసేస్తారు. మార్నింగ్ అయితే పడుకోరు వాళ్ళు. అవునవును, మార్నింగ్ 5కే లేస్తారు. మేము అట్లా లేదు. అవును, మీరంతే. అవునా? పడుకుంది గైస్ ఇప్పుడు. ఇంకా ఆ ఉయ్యాలు లేకపోయింటే మా మమ్మీ రోజుకి ఒక్కసారన్నా ఉంటుంది, ఆ జోలు లేకపోయింటే ఏమైతే ఉంటావో అని చెప్పేసి. ఉండదు ఆ ఉయ్యాలు, ఉండదు ఎత్తుకుంటా ఉంటది. ఈ మధ్య ముందు ఎత్తుకుంటా అంటే ఉంటాండి, అట్లీస్ట్ ఇప్పుడు ఎత్తుకున్నా కూడా ఉండదు. నిద్ర వస్తే అస్సలు ఉండదు. అవునవును, ఏం చేసినా ఉండదు. అదే కదా. ఇవి కడిగేస్తా ఉందండి. అవి ఫ్రేమ్స్ లేదు, ఫస్ట్ అయిపోతే చేసుకో. ఇంకాసేపట్లో డాడీ కూడా దిగొస్తాడు అనుకుంటా నేను పడుకోవాలని చెప్పేసి. పడుకో నువ్వు కాసేపు. ఏమో నిద్ర వస్తే పడుకుంటా, లేకపోతే లేదు చూస్తా. బేబీది అయితే మా
మార్నింగ్ రొటీన్ ఫినిష్ అయిపోయింది. ఇంక ఇప్పుడు నాది స్టార్ట్ అవుతుంది. నాది మార్నింగ్ రొటీన్ స్టార్ట్ అయ్యి ఎండ్ అయ్యే లోపల ఐ థింక్ ఆఫ్టర్నూన్ అయిపోతుంది అనుకుంటా లంచ్ టైము. సో తన ఫీడింగ్ అంతా అయిపోయి స్టమక్ ఫుల్ ఉందంటే అట్లీస్ట్ ఒక 2 hours 2.5 hours అయినా లేవదనమాట. ఇఫ్ ఇన్ కేస్ తను పూపు అది చేస్తే తప్ప లేవదు డైపర్ చేంజ్కి. సో ఈ 2-3 hours లోపల నా వర్క్స్ అన్ని నేను ఫినిష్ చేసేసుకుంటాను. జస్ట్ ఇప్పుడే స్నానం చేసి ఆల్రెడీ మా బ్రాండ్ మేనేజర్తో ఒక చిన్న మీటింగ్ కూడా కంప్లీట్ అయిపోయింది. ఇట్స్ బిన్ వెరీ లాంగ్ టైమ్, నాట్ జస్ట్ విత్ అవర్ మేనేజర్, జనరల్గా కూడా పీపుల్తో నేను కొంచెం మాట్లాడి లేదంటే ఏం జరుగుతోంది ఏమి అని తెలుసుకుని చాలా రోజులు అయిపోయిందనమాట. పాప పుట్టినప్పటి నుండి కూడా నేను అంత కమ్యూనికేట్ చేయడానికి నాకు టైం కుదరలేదు. ఫైనలీ ఈరోజు మా బ్రాండ్ మేనేజర్తో అయితే మాట్లాడాను అనమాట. సో దట్ మీటింగ్ వెంట్ వెరీ వెరీ వెల్. అండ్ ఇంకా వేరే దాని గురించి కూడా ఐఎమ్ జస్ట్ వర్కింగ్. అది తర్వాత నేను మీకు ఎప్పుడైనా షేర్ చేసుకుంటాను. ప్రస్తుతానికైతే వీ హ్యావ్ టు స్టార్ట్ అవర్ మార్నింగ్ రొటీన్. తను లేవక ముందే చకచకా పనులన్నీ కంప్లీట్ చేసేసుకున్నాము. నేను చూపిస్తాను. యా ఫస్ట్ అయితే లెట్స్ గో, కిందికి వెళ్దాం. మధ్య నా మార్నింగ్ రొటీన్స్లో స్పెసిఫిక్ టైమింగ్ అంటూ ఏం లేదండి. ఒక్కొక్కసారి 5కి లేస్తాను, ఇంకొకసారి 6కి లేస్తాను. పంపింగ్ తర్వాత మళ్ళీ నాప్ తీసుకొని మళ్ళీ 9:30కి అట్లా లేచి బ్రేక్ఫాస్ట్ అది ఇట్లా ఒక ప్యాటర్న్లో రన్ అవ్వట్లేదు అనమాట ఏది. ఒక్కొక్క రోజు ఒక్కొక్కటి డిఫరెంట్గా సినారియోస్ జరుగుతూ ఉంటాయి. అందుకే మీరు షార్ట్ వీడియోస్ చూడండి. నేను ఎక్కువ అక్కడ యాక్టివ్గా ఉండడానికి కూడా ట్రై చేస్తూ ఉన్నాను అనమాట. అండ్ ఫుల్ వ్లాగ్లో నేను మొత్తం డీటెయిల్స్ అన్నీ ఇస్తాను. చాలా యూస్ఫుల్ అయితే ఉంటుంది. ఎస్పెషలీ మదర్హుడ్ అనేది నాకు కూడా చాలా న్యూ థింగ్ కాబట్టి నేను కూడా కొన్ని థింగ్స్ ఫిగర్ అవుట్ చేసుకోవడానికి టైం అట్లా పడుతోంది. నర్సింగ్ ఎంతసేపు ఇవ్వాలి అండ్ పంపింగ్ ఎలా చేయాలి, ఏంటి మిల్క్ సప్లై ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి అనే దాని మీద నేను ఇప్పుడు చాలా ఫోకస్డ్గా ఉన్నాను అనమాట. అండ్ నేను చూసిన దాంట్లో మిల్క్ సప్లై ఇది వాటర్ తాగుతూ ఉంటే కొంచెం ఇంక్రీజ్ అవుతుంది అని ఉంది. ఇందులో నేను జీరా వేసాను, మెంతులు ఉంటాయి కదా అవి, అండ్ అజ్వైన్, వాము అంటారు కదా, సో వాముతో పాటు సోంపు వస్తుంది కదా అది కూడా వేసాను అనమాట. ఈ 4 మిక్స్ చేసి మనం వాటర్ మంచిగా బాయిల్ చేసుకొని తాగాలి. దీనికి మార్నింగ్ డ్రింక్ అని కూడా పేరు ఉంది, కానీ మార్నింగ్స్ నేను కొన్నిసార్లు వీలైతే తీసుకుంటూ ఉంటాను. లేదంటే మిడిల్ ఆఫ్ ద డేలో ఎప్పుడు వీలైతే అప్పుడు కుదిరినప్పుడు అంతా తీసుకుంటూ ఉంటాను అనమాట. దీనివల్ల మిల్క్ సప్లై ఎంత ఇంక్రీజ్ అయిందో లేదో నేను ఎగ్జాక్ట్గా చెప్పలేను, కానీ ఒక మంచి డీటాక్స్ డ్రింక్ లాగా కూడా మనం యూజ్ చేసుకోవచ్చు అనమాట. అన్నీ జస్ట్ ఒక్కొక్క హాఫ్ స్పూన్ అట్లా వేసేసి మంచిగా బాయిల్ చేయాలి. ఆ ఫ్లేవర్స్ అంతా వాటర్లోకి దిగాలన్నమాట. మనకు ఒక మంచి స్మెల్ కూడా వస్తుంది. అప్పుడు ఈ డ్రింక్ ఈజ్ రెడీ. అండ్ అలాగే మనకు మిల్క్ సప్లై చేసే బూస్టింగ్ ఫుడ్స్ కూడా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ గార్లిక్ అవ్వచ్చు, కొన్ని ఫుడ్స్ ఉంటాయి కదా. ఇన్ఫ్యాక్ట్ నాకు పొంగల్ కూడా బాగా వర్క్ అయింది. పొంగల్ అంటే మనం రైస్ ఎక్కువ వేసుకొని తింటాం కదా, ఆ పొంగల్ కాదు. మా మమ్మీ కొంచెం బ్యాల్ ఎక్కువ వేసి చేస్తారనమాట అది తిన్నప్పుడు. అండ్ బీరకాయ తిన్నప్పుడు కూడా ఐ సీ లాట్ ఆఫ్ డిఫరెన్స్ అనమాట. మిల్క్ సప్లై మంచిగా బూస్ట్ అయినట్టు అనిపిస్తూ ఉంటుంది. నాకు వర్క్ అయిన ఫుడ్స్ గురించి నేను చెప్తున్నాను అనమాట. అండ్ మీలో చాలామందికి ఇంకా డౌట్స్ ఉన్నాయి, నేను పంపింగ్ ఎలా చేస్తున్నాను ఏంటి అని చెప్పేసి. ఈ మధ్య బేబీ ఏంటంటే నైట్ టైము స్ట్రెచ్ అట్లీస్ట్ ఒక 5-6 hours పడుకుంటోంది. సో అట్లా 5-6 hours మనం ఫీడింగ్ ఇవ్వకుండా నర్సింగ్ ఇవ్వకపోతే ఆ మిల్క్ సప్లై అనేది కొంచెం తగ్గుతూ వస్తుంది. ఎందుకంటే బ్రెస్ట్ మిల్క్ అనేది డిమాండ్ అండ్ సప్లై, అది చాలా మందికి తెలిసిండే విషయమే. సో ఆ గ్యాప్లో ఏంటంటే నేను అలారం అట్లా పెట్టుకొని పాప లేవకపోయినా లేచినా నేను మిడిల్లో లేచి పంపింగ్ చేసి మిల్క్ పెట్టేస్తూ ఉంటాను అనమాట. అండ్ మిల్క్ స్టోరేజ్ కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. మనం నార్మల్ ఫ్రిడ్జ్లో ఫ్రెష్ మిల్క్ తీసి పెడుతున్నాము బాటిల్లో అంటే మనం అదొక 4 days వరకు పెట్టచ్చు. ఇఫ్ ఇన్కేస్ ఆ మిల్క్ మీరు బయట పెడుతున్నారు అంటే 4 hours అట్లా పెట్టచ్చు. లేదు మీరు ఫ్రీజర్లో స్టాక్ చేసి మీకు ఇంకా వేరే ఐడియాస్ ఏమన్నా డొనేట్ చేయాలనుకున్నా, సో అలా ఏమన్నా ఉంటే మీరు అప్ టు 3 to 6 months అట్లా పెట్టచ్చు అనమాట. దాని గురించి కూడా మీరు మంచిగా రీసెర్చ్ చేసి స్టోర్ చేస్తున్నామంటే ఎప్పుడు మనం మిల్క్ తీసాము ఆ డేట్ టైము కొంచెం నోట్ చేసుకొని పెట్టుకుంటే మీకు క్లారిటీ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇప్పుడు పంప్ చేసిండేటివి ఇంకొక ఫ్యూ అవర్స్లో తాగుతుంది, లేదంటే బేబీ ఇంకొక నెక్స్ట్ డే తాగుతుంది ఫ్రిడ్జ్లో పెట్టేస్తే అంటే దానికి డేట్ రాయాల్సిన అవసరం లేదు. కానీ ఇఫ్ ఇన్ కేస్ మీరు ఫ్రీజర్లో స్టాక్ చేస్తున్నారంటే యూ షుడ్ డెఫినెట్లీ నోట్ డౌన్ ఎవ్రీథింగ్. మా అమ్మ గొంతు అయితే బాగా గుర్తుపడుతుంది ఇది పాప. అండ్ రోజు ఎక్సర్సైజెస్ చేపిస్తుంది, మసాజ్ ఎక్సర్సైజ్.
చిన్నప్పటి నుంచి ఇట్లా కాలు విసుకుతా కదా, ఇట్లా కూర్చుంటానే చాలు ఇట్లా చక్కగా చాపుతుంది ఇట్లా. ఎన్ని రాగాలు పాడుతుందో రాత్రిపూట కూడా జో 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 జోలాలి అనుకుంటా. అవి పాడితే నిద్రపోతుంది, ఏం చేసేది. చిన్నపిల్లలు అందరూ అంతే అనుకుంటా నాకు తెలిసి. ఏమైతే అంతే, పాడితే పనుకుంటది, లేకపోతే లేదు. మసాజ్ చేస్తుంది. మళ్ళీ గ్యాస్ రిలీజ్ అయ్యేకి గ్యాస్ ఇప్పుడు ఫామ్ అయినట్టుంది. మా మమ్మీ ఏదో చేస్తుంది గైస్, మొత్తానికి గ్యాస్ రిలీజ్ అవుతుంది. ఇట్లా కాలు పెట్టి లెగ్స్ బెండ్ చేసి ఇట్లా 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 అంటే కింద గ్యాస్ వచ్చేస్తుంది. అజిత్ చూపించినాడు, నాకు తెలీదు. అవును అజిత్ చూపించినాడు గ్యాస్ రిలీజ్ అవుతుంది అట్లా చేస్తే. పిల్లలకు పొట్ట పెయిన్ ఏమన్నా ఉంటుంది. అమ్మ పాపను పడుకోబెట్టేశారు అండ్ ఈ లోపల నేను ఆ వర్క్స్ అన్నీ కూడా ఫినిష్ చేసుకుంటున్నాను. సో మంత్ అంతా ఎలా జరిగింది ఏంటి అని చెప్పేసి ఒక రఫ్ ఐడియా ఉంటుంది కదా నాకు. అవన్నీ ఇంకా ఏమైనా పెండింగ్ వర్క్స్ ఉంటే నీట్గా నోట్ డౌన్ చేసేసి పెట్టేసుకుంటాను. అండ్ ఇంకొకటి ఏంటంటే మార్నింగ్ టైమ్స్ నాకు ఎక్కువ నా వర్క్ చేసుకోవడానికి కుదరదు, ఎందుకంటే అమ్మ కూడా పనిలో ఉంటారు కదా. సో నేను కింద బేబీ దగ్గర ఉంటే, లేదంటే తను డీప్ స్లీప్లోకి వెళ్ళింది అనుకున్నప్పుడు చిన్న చిన్నగా చేసుకుంటూ ఉంటా, లేదంటే మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ నేను కింద కూర్చొని ఉంటాను అనమాట. బేబీ పక్కన టక్కుమని లేచినప్పుడు అట్లనే ఉయ్యాలు ఊపేస్తే పడుకుని పోతుంది అని చెప్పేసి. సో ఇలా నేను నా వర్క్ని అండ్ బేబీని కూడా మేనేజ్ చేస్తున్నాను. అండ్ ఈవినింగ్ పిన్ని వాళ్ళు వస్తున్నారు, డెఫినెట్లీ చూడండి. జూలీ చాలా రోజుల తర్వాత, పుట్టినప్పుడు బేబీని జస్ట్ ఒక 5-10 minutes చూసిండేదే, దాని తర్వాత ఇదే చూడ్డం. డు నాట్ మిస్ దట్. హాయ్ హాయ్, హలో జూహీ, బాగున్నారా? జూలీ డాలియరి వస్తున్నారు. ఓకే ఓకే, ఆన్ ద వే. అందవే ఏంది చేతిలో అది? నేను ఫస్ట్ టైం ఇవి చేసా. అదే ఎట్లున్నాయో చూడు గైస్. పెద్ద కూతురు వచ్చిందని చెప్పేసి ప్రయోగాలు చేస్తుంది. మురుకులు అదే పెద్ద కూతురు వచ్చిందనా? తెలంగాణలో బాగా చేస్తారు, మా సైడ్ గాని చేస్తారు. హైదరాబాద్ లో అయితే నాకు తెలిసి ఇవి చాయ్ టీ అద్దుకొని తింటారు కొంతమంది. టేస్ట్ చూడు, టేస్ట్ అని చూడు డాడీ. హాయ్ డాడీ. మురుకులు డాడీ. బాగున్నాయో. హైదరాబాద్ లో బాగా టీలోకి అద్దుకొని తింటారు కదా. ఇది అద్దుకొనే తింటారు, లేకపోతే టీలో కదా. కరెక్టే కదా, టీలో తింటారు డాడీ ఎక్కువ. బాగున్నాయి అన్నారు, ఇంట్లో చేసిన కొంతమంది అద్దుకుంటారు, ఎక్కువ ఇన్ని పోసుకుంటారు, ఇవన్నీ ఇద్దరే తింటారు. హాయ్ జూలీ, ఫైనలీ ఎన్ని రోజుల తర్వాత వచ్చినావు జూలీ. అయితే ఎన్ని రోజుల తర్వాత వచ్చినావు. సన్నగా అయిపోయింది జూలీ, 3 months తర్వాత వచ్చింది. ఎగ్జామ్స్ అన్ని బాగా హాబా పెరగల్లా. హాయ్ బాబాయ్, పెద్ద పిన్ని వచ్చింది. ఇట్లా జూలీ డాలీ ఇద్దరు ఫుల్ ఎగ్జైట్మెంట్ అండ్ హ్యాపీనెస్తో ఉంటారు. జూలీ అయితే ఆఫ్టర్ 2 months చూస్తోంది కదా, తనకు చేంజెస్ అన్నీ ఇంకా నోటిసబుల్గా కనపడుతూ ఉంటాయి. సో షీఈస్ వెరీ వెరీ హ్యాపీ. పిన్ని వాళ్ళు అంటేనే ఇట్స్ లైక్ సెకండ్ మదర్ కాబట్టి వాళ్ళు ఇంకా స్పెషల్ బాండ్ షేర్ చేసుకుంటూ ఉంటారు. దట్టు ఫస్ట్ పుట్టిన బేబీస్కి అయితే ఇంకా ప్యాంపరింగ్, ఆ కేర్ అదంతా కొంచెం ఎక్కువగానే ఉంటుంది కాబట్టి. అండ్ డాలీ కూడా ఇక్కడ వీడియో తీస్తుంది కదా, ఎందుకంటే పిన్ని కూడా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిందండి. నేను దాని లింక్ కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చుంటాను. ఆల్మోస్ట్ ఇప్పుడు 10K సబ్స్క్రైబర్స్ కూడా అయిపోయినట్టున్నారు. సో మీరు ఇఫ్ ఇన్కేస్ తెలియకపోతే అందుకే ముందే చెప్తున్నాను అనమాట మీకు. కింద నేను లింక్ ఇచ్చుంటాను, మీరు కూడా వెళ్ళి డెఫినెట్లీ సబ్స్క్రైబ్ చేయండి. అక్కడ షార్ట్ వీడియోస్ అవి పోస్ట్ చేస్తున్నారు పిన్ని వాళ్ళు. అండ్ జూలీ చూడండి ఎంత ఎక్సైట్మెంట్తో ఉందో. అండ్ కానీ తనకు కొంచెం భయంగా కూడా ఉందన్నమాట. అంటే పాపని ఇట్లా ఎత్తుకోవాలి కదా, కొంచెం కేరింగ్గా ఎత్తుకోకపోతే అన్నట్టు కొంచెం భయపడుతుంది. నాకైతే అసలు మొత్తం మిక్స్డ్ ఫీలింగ్స్ ఉన్నాయన్నమాట. ఎందుకంటే జూలీని చిన్నప్పుడు అంతా నేనే ఎక్కువ ఎత్తుకున్నాను, నా దగ్గరే ఎక్కువ ఉండేది. ఇప్పుడు జూలీ నా కూతుర్ని ఎత్తుకుంటోంది అంటే ఎంత పెద్దవాళ్ళం అయిపోయినాం మేము అనే ఫీలింగ్ వస్తుంది అనమాట. సో యా, మీకు ఎలా అనిపిస్తుందో చెప్పండి. ఇలా
పాపతో టైం స్పెండ్ చేస్తూ ఉంటే నేను హాస్పిటల్కి వెళ్ళి రావాల్సి వచ్చింది. బికాజ్ నాకు హ్యాండ్ దగ్గర చాలా పెయిన్ ఉంది. ఏమైంది ఏంటి అసలు సర్జరీ ఎందుకు అని చెప్పేసి నేను క్లియర్గా మీకు చెప్తాను. మిస్ అవ్వకుండా స్కిప్ చేయకుండా చూడండి, సో దట్ మీకు క్లారిటీ వస్తుంది. ఇక్కడ ఒకేసారి నేను డిన్నర్ చేసి బయలుదేరదాం అనుకున్నాను, కానీ మాకు డాక్టర్ దగ్గర స్లాట్ ఐ థింక్ అరౌండ్ 7 o'clock అట్లా దొరికినట్టుంది. సో అందుకే ఇంకా వెంటనే వెళ్ళిపోయాను. జస్ట్ ఇప్పుడే హాస్పిటల్కి పోయేసి వచ్చినామండి. హాస్పిటల్కి ఎందుకు ఏమైంది అనుకుంటున్నారా? ఇదైందనమాట. మీరు ఒక ఫ్యూ డేస్ నుండి చూస్తూ ఉంటే, ఫ్యూ డేస్ కాదు నాకు తెలిసి ఒక 1 month పైన 2 months పైన అయినట్టుంది. ఒక చిన్న బాయిల్ లాగా ఉండింది ఇక్కడ. అది హీట్ బాయిల్ అనమాట, వేడిగుళ్ళ. అది చిన్నగా ఉండింది చాలా. దాన్ని గెలికి ఒక 3-4 సార్లు కంటే ఎక్కువ గెలిగినా అది మధ్యలో పోయింది, మళ్ళీ వచ్చింది, రీఅక్కర్ అయింది అది. సో అది పోవడం లేదనమాట. ఇప్పుడు ఇంత పసులాగా ఫామ్ అయిపోయింది. అది బేసిక్గా చెప్పాలంటే ఇన్ఫెక్షన్ లాగా అయిందనమాట. అది పెయిన్ నిన్నటి నుండి చాలా ఎక్కువ వస్తుంది. దానికి మెడిసిన్ ఆయింట్మెంట్ అంతా పూసుకున్నాను కానీ పోయినట్టే ఉంటుంది, కానీ పోదు, మళ్ళీ వస్తుంది. ఈసారి చాలా పెయిన్ఫుల్గా మొత్తం ఆ ఏరియా అంతా చాలా రెడ్గా అయిపోయింది అనమాట. అందుకే డాక్టర్ దగ్గరికి వెళ్ళేసి వచ్చినాము. చాలా పేషెన్స్తో చాలా ఈజీగా కొయ్యాల్సిందే అని చెప్పేసినారు అనమాట. కట్ చేయాలా అని చెప్తున్నారు బేసిక్గా. సో అది కట్ చేసి ఆ ఇన్ఫెక్టెడ్ ఏదైతే ఉంటుందో దాన్ని తీసేస్తారంట బయటికి. ప్లస్ దానికి స్టిచెస్ వేయకూడదు. ఇట్ హ్యాస్ టు వూండ్ ఓపెన్గానే వూండ్ అనేది హీల్ అయిపోవాలంట. సో చూద్దాము అనుకుంటున్నాము. ప్రస్తుతానికైతే ఈ బ్యాండేడ్ కూడా వేయకూడదు, వేయొద్దనే చెప్పినారు, కానీ నేను పెయిన్ తట్టుకోలేక వేసినాను అంతే. యా చూద్దాం గైస్. అది ఒక మైనర్ సర్జరీ అనే అనుకోండి, ఎందుకంటే వాళ్ళు కూడా అదే అన్నారు, మైనర్ సర్జరీ, లోకల్ అనస్థీషియా తీసుకొని కట్ చేసి డ్రైన్ చేసేస్తాం దాన్ని అన్నారు. లెట్స్ సీ. ఐఎమ్ జస్ట్ కాంటెంప్లేటింగ్ ఎక్కడ చేసుకోవాలి, ఇక్కడనా లేదంటే బెంగళూరుకి వెళ్ళాలా అనే కన్ఫ్యూజన్లో ఉన్నాను నేను. దర్శన్ని కూడా ఇంకా ఖచ్చితంగా మైనర్ సర్జరీ చేయాల్సిందే అంటే రమ్మని చెప్దాం అనుకుంటున్నాను. యా లెట్స్ సీ, నేను అప్డేట్ ఇస్తా. సో బేసిక్గా నేను చెప్పాలనుకునేది ఏమంటే, ఇట్లా చిన్న వచ్చినప్పుడు నా అలా గెలకద్దండి గైస్. ఫస్ట్లోనే హాస్పిటల్కి వెళ్ళిపోండి, ఏదైనా ఓరల్ టాబ్లెట్స్ అట్లా ఇచ్చి తగ్గిస్తారు. నేను అది కూడా అన్నాను అనమాట. ఓరల్ టాబ్లెట్స్ ఏమైనా ఉన్నాయంటే ఉన్నాయి, కాకపోతే ఇప్పుడు నేను బ్రెస్ట్ ఫీడింగ్లో కూడా ఉన్నా, అది కూడా నేను పెట్టుకోవాలన్నమాట. వీడైతే డిస్టర్బెన్స్ ఆఫ్ ఇండియా అండి. ఇక్కడ ఉన్నారు చూడండి. ఐఎమ్ సీరియస్లీ టెల్లింగ్ యూ, ఇది నా 4th or 5th టేకో. వీళ్ళందరూ పక్కన నుండి అంత ఎందుకు వస్తుందా మీకు పిస్ ఎందుకు అట్లా గైస్? ఉండరా, నేనే ఆఫ్ చేస్తా. ఎందుకు వీళ్ళకి ఎందుకు? ఏదో సంథింగ్ జోక్ హ్యాపెండ్ దేర్, ఐ మిస్డ్ అనమాట. ఏందో మమ్మీ తెలియదు, ఏదో అయింది మొత్తానికి అట్లా. ఓకే, నేను తర్వాత కనుక్కుంటే ఏం జరిగిందో, ఓకేనా? సో మొత్తానికి అదైతే కట్ చేయాలి ఖచ్చితంగా అని చెప్తున్నారు. రేపు లెట్స్ డిసైడ్ వాట్ విల్ హ్యాపెన్. ఐ విల్ అప్డేట్. ఇట్లా చిన్నగా ఉండేది ఫస్టే హాస్పిటల్ పోండి, నాలాగా అసలు వెళ్ళిపోద్దండి. ఓకే, మార్నింగ్ ఇంకా సడన్గా డిసైడ్ అయిపోయామన్నమాట. నాకు కూడా పెయిన్ చాలా ఎక్కువ వస్తుంది, ప్లస్ అది స్ప్రెడ్ అవుతూ వస్తుంది ఆ రెడ్నెస్ అంతా. నేను మీకు ఫోటో యాడ్ చేస్తాను చూడండి. సో ఆ రెడ్నెస్ ఎక్కువ అయ్యే కొద్దీ ఆ ఇన్ఫెక్షన్ లోపల స్ప్రెడ్ అవుతూ ఉన్నట్టు అనమాట మీనింగ్. అందుకే ఐ డిసైడెడ్ ఓకే సర్జరీ చేసుకుంటేనే బెటర్ అని చెప్పి. సో లోకల్ అనెస్థీషియా లేదంటే జనరల్ అనెస్థీషియా నాకు ఆప్షన్ ఇచ్చారు. బట్ ఐఎమ్ వెరీ సెన్సిటివ్ అనమాట ఇట్లాంటి విషయాల్లో. మరీ పెయిన్ ఎక్కువ వస్తుందేమో అని చెప్పేసి నేను జనరల్ అనెస్థీషియానే ఇవ్వండి అని చెప్పాను. సో వాళ్ళు కూడా జనరల్ అనెస్థీషియానే ఇచ్చారనమాట. నేను అడ్మిట్ అవ్వాల్సి వచ్చింది హాస్పిటల్లో ఫర్ ఏ సింగిల్ డే. మార్నింగ్ వెళ్ళి నైట్కి అంతా డిశ్చార్జ్ అయిపోవచ్చు, మొత్తం అంతా ఒకటే డేలో ప్రాసెస్ కంప్లీట్ అయిపోతుంది అని చెప్పేసి. అండ్ కావాల్సిన బ్లడ్ టెస్ట్ అవి కూడా ఫినిష్ చేసేసారనమాట. అండ్ నాకైతే అనెస్థీషియా ఇచ్చిన తర్వాత లుక్ ఎట్ మై ఫేస్. ఇది మొత్తం సర్జరీ కంప్లీట్ అయిపోయిన తర్వాత తీసిండే వీడియో, రైట్ నౌ మీరు చూస్తూ ఉండేది. అసలు నేను ఏదేదో మాట్లాడుతూనే ఉన్నానంట, నాకు డాక్టర్ చెప్పారు. సో లోపలికి వెళ్ళిన తర్వాత ఐ వాజ్ కంటిన్యూస్లీ టాకింగ్. అండ్ అసలు ఎలా కంప్లీట్ అయిపోయిందో కూడా అర్థం అవ్వలేదు. ఆబ్వియస్లీ మనకు ఆ మత్తు అనేది ఉంటుంది కాబట్టి పెయిన్ కూడా ఏం తెలియదు. అండ్ ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే నాకు పెయిన్ కిల్లర్స్ అవన్నీ తగ్గిన తర్వాత, అంటే ఆ ఫీల్ అనెస్థీషియా ఇచ్చిండే తగ్గిన తర్వాత, నాకు ఇంతకు ముందు ఉన్నింది కదా పెయిన్ బిఫోర్ సర్జరీ, దాని తర్వాత సర్జరీ తర్వాత పెయిన్ కూడా అనిపించలేదండి. ఎందుకంటే నేను ముందే అంత పెయిన్ బేర్ చేశాను. అండ్ ఒకటి మనకి ఏదో లోపల నుండి తీసారనమాట ఇన్ఫెక్షన్ అయిండే పార్ట్. సో అది పెట్టచ్చో పెట్టకూడదో నాకు తెలియదు, కానీ
కానీ కొంచెం ఎక్కువగానే ఇన్ఫెక్ట్ అయ్యి ఉన్నింది లోపల. ఆ టిష్యూ లాగా ఒకటి తీశారనమాట బయటికి. సో ఇట్లా ఏమన్నా ఉన్నప్పుడు మనం ముందే వెళ్ళి చూపించుకుంటే ఇంత దూరం వచ్చేది కాదేమో. కానీ నేను వెళ్ళకపోవడానికి రీజన్ కూడా ఉంది. మీరు అనుకోవచ్చు ఎందుకు ఇంత లేట్ చేశారని. నేను ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు వచ్చిందనమాట, చాలా చిన్నగా వచ్చింది. సో మళ్ళీ హాస్పిటల్కి వెళ్తే యాంటీబయాటిక్స్ ఏమైనా ఇస్తారేమో, లోపల బేబీ ఉంటుంది కదా, ఐ డోంట్ వాంట్ టు టేక్ అన్నెసెసరీ టాబ్లెట్స్. సో అందుకని చెప్పేసి నేను కంప్లీట్గా అవాయిడ్ చేశాను అనమాట. ఈ మధ్య కొంచెం పెయిన్ ఎక్కువ అవ్వడంతో వెళ్ళాను. సో ఇంకా యాంటీబయాటిక్స్తో తగ్గదు, డెఫినెట్గా అది కట్ చేసే తీయాలి అని చెప్పారు. అండ్ నాకు ఫస్ట్లో స్టిచ్చెస్ అవసరం లేదన్నారు, కానీ తర్వాత 3 స్టిచ్చెస్ కూడా పడ్డాయండి. ఎందుకంటే అది త్వరగా హీల్ అవ్వాలి అని చెప్పి స్టిచ్చెస్ వేసామన్నారు. రైట్ నౌ ప్రస్తుతానికి కూడా ఇంకా నాకు స్టిచ్చెస్ రిమూవ్ చేయలేదు. చూడాలి అది ఫర్దర్గా ఎలా హీల్ అవుతుంది ఏంటి అని చెప్పి. ఆ రోజు నైట్ ఇంకా నేను ఇంటికి వచ్చేసాను. నా మనసు అంతా మొత్తం బేబీ మీదే ఉందండి. ఎప్పుడెప్పుడు ఇంటికి రావాలి, ఎప్పుడెప్పుడు తనని చూడాలని చెప్పేసి. సో ఇలా జరిగింది నాకు. మొత్తం చిన్నది కూడా పెద్దవి అవుతాయి అనే దానికి ఇది ఒక ఎగ్జాంపుల్. మార్నింగ్ గైస్, ఇట్స్ ది నెక్స్ట్ డే, ఫ్రెష్ డే. సో నిన్న నైట్ నేను డిశ్చార్జ్ అయ్యి ఇంటికి వచ్చే లోపల ఆల్మోస్ట్ 8 o'clock అట్లా అయింది. ఫస్ట్ స్నానానికి వెళ్ళిపోయి పాప దగ్గర కూర్చుంటే చాలు అనుకున్నాను అనమాట. ఫ్రెష్ అప్ అవ్వగానే పాప దగ్గరే ఉన్నాను నేను. నా మనసు అంతా హాస్పిటల్లో ఉన్నప్పుడు ఎప్పుడెప్పుడు డిశ్చార్జ్ అవుతానా, ఎప్పుడెప్పుడు వెళ్ళి పాప దగ్గర కూర్చుంటానా అనే ఫీలింగ్ ఉంది నాకు. అండ్ సిస్టర్స్ వస్తుంటారు కదా మధ్యలో, వాళ్ళని కూడా ఒక 10-20 సార్లు అడిగింటా, ఇంకా ఎన్ని బాటిల్స్ ఉన్నాయి, ఎప్పుడు కంప్లీట్ అయిపోతాయి, ఎప్పుడు వెళ్తాను నేను అని చెప్పి. సో వాళ్ళు కూడా అదే అన్నారు, పాపను మిస్ అవుతున్నారు కదా మీరు, అయిపోతుంది, ఈవినింగ్ లోపల డిశ్చార్జ్ చేసేస్తారు, బాటిల్స్ అన్నీ ఫినిష్ అయిపోతానే మేడం వస్తారు, వచ్చిన తర్వాత చూసి పంపిస్తారు అని చెప్పారు. సో నిన్నట్లా మొత్తం ఆ బాటిల్స్ అన్నీ కంప్లీట్ అయిపోయి మళ్ళీ యాంటీబయాటిక్స్ అవి ఇంజెక్షన్స్ కూడా ఇచ్చేసినారనమాట. సో అవన్నీ కంప్లీట్ అయ్యి ఇంటికి వచ్చే లోపల ఆ టైం అయింది. అందుకే నేను ఇంకా వీడియో అసలు తీసే మూడ్లో కూడా లేను గైస్. అండ్ నన్ను స్నానం కూడా 10 days చేయొద్దని చెప్పినారు. నేను షాక్ అయిపోయినా తెలుసా. 10 days అంటే నా వల్ల కాదు, ఎందుకంటే ఇంట్లో బేబీ ఉంది, దాని తర్వాత నాకు చాలా వర్క్స్ ఉంటాయి, అండ్ రోజుకి 2 సార్లు స్నానం చేసే వాళ్ళం కష్టం కదా. సో అందుకే నేను డాక్టర్కి చెప్పాను అనమాట, లేదు ఇది టచ్ అవ్వకుండా, తడి తగలకుండా నేను ర్యాప్ చేసుకొని, ఫుడ్ ర్యాప్స్ వస్తాయి కదా ప్లాస్టిక్వి, సో అది ర్యాప్ చేసుకొని నేను మేనేజ్ చేస్తాను అని చెప్పాను. వాళ్ళు కూడా ఓకే, వాటర్ పడకపోతే ప్రాబ్లం ఏం లేదు అన్నారు. సో డైలీ నేను 2 times స్నానం చేయకపోతే నాకు నైట్ అసలు ఇప్పుడు నిద్ర కూడా రాదండి. అండ్ యా, అదనమాట. ఐ జస్ట్ వాంట్ టు గివ్ క్విక్ అప్డేట్. సో హెల్త్ అయితే మీరు కూడా జాగ్రత్త చూసుకోండి. ఒక్కొక్కసారి చిన్న చిన్నవే పెద్దగా అవుతాయి అన్నమాట. అండ్ నాదేంటంటే ఇది చాలామందికి చిన్నదే కదా జూహి ఏమైంది అనుకోవచ్చు. నేను పక్కన గ్లాండ్ కదా, దాన్ని ఏమంటారు, అదేదైతే కట్ చేసినారో అది ఫోటో కూడా పెడతాను ఇఫ్ ఇన్ కేస్ మీకు చూసేలాగైతే. సో అదేంటంటే అది పెరిగి 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 ఆ ఇన్ఫెక్షన్ స్ప్రెడ్ అయిందనమాట. దానికి అది తీసేయాల్సిందే, ఏ స్టేజ్లో అయినా ఇట్ హ్యాస్ టు గెట్ రిమూవ్డ్. కాబట్టి అది నిన్న ఈజ్ ద బెస్ట్ టైం అనిపించింది నాకైతే, అయిపోయింది అని చెప్పి. సో ఫైనలీ ఇట్ ఈస్ డన్. అండ్ నేను ఎందుకు అంత ఫీల్ అయినానంటే 2 months బ్యాకే సీ సెక్షన్ జరిగింది, మళ్ళీ ఇంకొక కట్. సో మళ్ళీ అదేందో ఫుల్ డేజావు మూమెంట్ లాగా అనిపించింది అనమాట నాకు. సేమ్ అంతా అదే, ఆల్మోస్ట్ అనస్థీషియా అవ్వచ్చు, బాటిల్స్ ఇది గుచ్చడము. సో అంతా ఐ వాజ్ లిటిల్ డిసప్పాయింటెడ్ అనమాట. ఇంకా ఇప్పుడేనా, ఇంకా కొద్ది రోజుల తర్వాత ఏదైనా రావచ్చు కదా, ఇప్పుడు ఎందుకు రావాలి, అసలు ఎందుకు వచ్చింది అన్నట్టు ఫీల్ అయిపోయాను. బట్ ఇట్స్ ఓకే, నవ్ ఐఎమ్ ఓకే, ఆల్ రైట్. ఇంకా హీల్ అవ్వాలి చెయ్యి అంతా కూడా. సో యా, దట్స్ ఫర్ టుడేస్ వ్లాగ్ గైస్. మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చింటే డెఫినెట్లీ లైక్ చేయండి. కొత్తగా ఎవరైనా చూస్తున్నా, ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోయినా ప్లీజ్ కన్సిడర్ సబ్స్క్రైబింగ్ అండ్ జాయిన్ దిస్ బ్యూటిఫుల్ ఫ్యామిలీ. We will see you in our next vlog. Stay positive, stay healthy and be kind to everyone. Bye.